హాయ్ అండి, హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈ పక్క పాలు పెట్టుకున్నానండి, ఆ పక్క రైస్ పెట్టుకున్నానండి. చాలా రోజులైందండి, వీడియో 10 days అయిపోయింది పెట్టి. పప్పు అది శనగపప్పు అండి. చక్కన కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందామని పప్పు వేస్తున్నానండి. కొద్దిగా పప్పు ఒక గ్లాస్ ఉంటుంది, వేసుకున్నానండి. కొబ్బరికాయ అండి, కొబ్బరికాయతో శనగపప్పుతో ఏదైనా కర్రీ చేద్దామని పెట్టుకున్నాను. అక్కడ చక్కని కడుక్కొని పొయ్యి మీద ఉడకబెడుతున్నానండి శనగపప్పు. రైస్ అయిపోయిందండి. మేడ మీదకి వచ్చాను. మా యాప్లీ చూడండి, ఒక కాగితాలతో పేపర్లతో ఫ్లవర్ చేసి ఇచ్చిందండి నాకు. నిజంగా చెరువులో ఉన్న ఫ్లవర్ లాగా ఉందండి. చూడండి, పేపర్తో కట్ చేసి ఒక ఫ్లవర్ చేసింది. లోపల కూడా చిన్నది పెట్టింది. ఆ కాడ కూడా పేపర్ కాడేనండి. పేపర్ కటింగ్ చేసి అలాగా ఫ్లవర్ తయారు చేసిందండి. ఎంతమందికి ఇష్టమో మెసేజ్ పెట్టండి. చాలా బాగా తయారు చేసింది కదండి. నాకైతే బాగా నచ్చిందండి. మరి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా తయారు చేసింది ఫ్లవరు పేపర్ కటింగ్తో. బాగుందా అని అంటున్నానండి. డాబా మీదకి ఏనికి వచ్చానంటే కొబ్బరికాయ కొట్టడానికండి. కిందన మార్బుల్ గత్తులు కదా అని చెప్పేసి మీద ఒక రాయి ఉందా, రాయి దగ్గర కొడదామనేసి పైకి వచ్చానండి. కొబ్బరికాయ కట్ చేస్తున్నాను అక్కడ. కొబ్బరికాయ వాటర్ రాలేదండి. గ్లాస్ తీసుకొచ్చాను కానీ వాటర్ రాలేదు. కానీ ఒకటండి, వాటర్లా రాలేని కొబ్బరికాయ ఖర్జూరంలాగా ఉంటుందండి. అది తిన్నే కర్రీలో వేసినే మామూలు తిన్నే చాలా టేస్ట్గా వస్తుందండి. ఆ ముక్కలు అయితే మా యాప్లో అందరూ తినేస్తారండి. అందులో వాటర్ లేని కాయ అయితేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఒక్క చుక్క వాటర్ లేదు. ఒక మగ్గు పట్టుకొని వచ్చానండి. అదే నవ్వుతున్నాను, వాటర్ లేదు అని చెప్పేసి. ఇంటి కిందకు వచ్చానండి, కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో ఎలాగ నేను తయారు చేస్తాను, ఏంటి తయారు చేస్తాను అనేది మీరు చూడండి. అన్నీ అక్కడ పెట్టుకున్నానండి. అది శనగపప్పు ఉడుకుతుంది. కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను. చక్కగా 2 సార్లు కడిగేసుకున్నానండి. శనగపప్పు ఉడకబెట్టుకొని ఆ వాటర్ తీసానండి. ఆ వాటర్తో కూడాను మీకు ఏం నేను తయారు చేశాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. అది చూడండి, కరివేపాకు, కొత్తిమీర మీకు తెలిసినవే, టమాటా, ఉల్లిపాయలు. ఇదిగోండి శనగపప్పు ఉడకబెట్టుకున్న వాటర్తో రసం పెట్టుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి రసం. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ వాటర్ పడేయకండి, అదే మనకి హెల్త్కి మంచిది కదండి. శనగపప్పు వాటర్ హెల్త్కి మంచిది, ఉడకబెట్టింది ఆ రసం అండి. అదిగోండి చాలా బాగా చేశానండి. చాలా టేస్ట్గా ఉందండి. కొద్దిగా ఒక చుక్క ఇలాగా ఉప్పు కారం సరిపోయిందో లేదని చూశాను కదా, చాలా టేస్ట్గా ఉందండి. మా అమ్మ అలా చేసేదండి, అందుకే నేను కూడా అలా చేశాను. మా అమ్మగారు, మా అత్తగారు ఆ వాటర్ మాత్రం పడేరండి. మనం పూర్ణం ఊర్లో ఉండేటప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా మేము పడేయమండి. ఆ వాటర్తో కంపల్సరీగా రసం చేసుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. అన్నీ మీకు తెలిసిందే, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు అన్నీ వేసేసి ఒక కొత్తిమీర ఉంచి బాగా రఫ్గా వేపుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే పోపు ఏంటంటే ఏదైనా ఏగితేనే దాని టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. టమాటా కూడా ఎప్పుడైనా మగ్గిపోవాలండి. పోపులో మగ్గిపోతేనే మనం ఏ చేపల కర్రీ అయినా, చేపల పులుసు అయినా, ఇలాగైనా సరే, కాయగూరలు అయినా సరే టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా టమాటా పచ్చి వేయకూడదు. మనం పోపులోనే వేసుకుంటే మగ్గిపోవాలి, నూనెలో మగ్గిపోతేనే టేస్ట్ వస్తుందండి. అంటే అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం తెలియదు, కొంచెం అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు కాబట్టి నేను చెప్తున్నానండి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఆయిల్ చాలలేదండి, అందుకు మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ చక్కగా మనం పోపు వేగిపోవాలి. కరివేపాకు అన్నీ వేసాం కదా, పోపు వేగిపోవాలి. సాల్ట్ వేసేసుకున్నామంటే పోపు మగ్గిపోద్ది అనమాట. బాగాను మెత్తగా అయిపోయి మగ్గిపోద్ది. టెన్ డేస్ అయిపోయిందండి వీడియో పెట్టి. మన వీడియో కొంచెం ఎలక్షన్లు కదండి, మన చంద్రబాబు నాయుడు గెలిచారు కదా, మేము అందులో పార్టిసిపేట్ చేసాం కాబట్టి కొద్దిగా టైం తీసుకున్నాం. తర్వాత కొద్దిగా
ఆరోగ్యం జ్వరం కూడా వచ్చింది. అది ఇది కలిపి నేను మీకు వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసుకోలేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. మీకు ఎలాగున్నాయో కానీ మాకు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. వర్షం పడ్డం కాదు కానీ అయ్యి బాబు ఎండలు అయితే తలనొప్పి వచ్చేస్తుందండి. అందుకేనండి వీడియోలు కూడా వంటలు వండుతున్నాను కానీ వీడియో తీయలేకపోతున్నాను. ఏదో తెల్లవారు మార్నింగ్ 7 o'clock వంట చేసి ఇంకొకటేనండి ఇంట్లో ఉండడమేనండి. అలాగైపోతుందండి పరిస్థితి. అందరూ చంద్రబాబు నాయుడు గెలిచినందుకు చాలా మాకు ఆనందంగా ఉందండి. ఆ శనగపప్పు బాగా పోపు వేగింది కదా, అందులో శనగపప్పు మనం ఉడకబెట్టిన శనగపప్పు వేసుకొని మీరు నానబెట్టకండి. శనగపప్పు ఏంటంటే కొంతమంది రాత్రులు నానబెడతారు, అలాగే నానబెట్టకండి. పచ్చి శనగపప్పు కడిగేసి కొద్దిగా ఉడకబెట్టండి పొయ్యి మీద. అది టేస్ట్ వస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది కర్రీ. కొబ్బరికూరు శనగపప్పు ఒక్క టమాటా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకండి టమాటా, చాలా బాగుంటుంది అప్పుడు. మసాలా కారం అండి, సాల్ట్ వేసుకున్నాను, మసాలా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలా అందులో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి కొద్దిగా. మనం కొబ్బరికూర వేసాం కదా, మసాలా కారంలో పసుపుని కొద్దిగా కొబ్బరికూర వైట్ వస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు వేసుకున్నాం కలర్ కోసం. అది కొబ్బరి ముక్కలండి, అలాగ సిమ్మిలో పెట్టుకున్నాను. అది అలాగ సిమ్మిలో బాగా మగ్గిపోవాలి. అన్నీ వేసాం కదా, అన్నీ మగ్గిపోతే అప్పుడు మనం ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి కడిగించుకొని పెట్టుకున్నాను, అవి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. మిక్సీ గిన్నెలో మనము వేసుకోవాలండి. అదిగోండి వేసుకొని మనము ఏంటంటే మిక్సీ ఆడించుకోవడానికి నేను వెళ్తున్నానండి. మిక్సీ చేసి తీసుకొచ్చానండి. ఇలాగా మన కూర మగ్గిపోయింది, దగ్గరగా అయిపోయింది. అదిగోండి కొబ్బరి ముక్కలు చక్కగా అంత మెత్తగా కాక కొబ్బరి కూర ఎలాగ మనం కూరుతాము అలాగా మనం చెయ్యాలండి. అలా చేస్తేనే బాగుంటుందండి. కొబ్బరి కూరలో చేసుకుంటే కర్రీ టేస్ట్ వస్తుందండి. అదిగోండి కొబ్బరి కూర వేసేస్తున్నాను చూడండి. కొబ్బరి కూర మనం ఎలా కూరుతామో అలా చెయ్యాలి. ఒక్క 2 టర్నింగ్లు మనం మిషన్ పెట్టుకుంటే, ఇది మిక్సీ పెట్టుకుంటే అప్పుడు కూరలాగా ఉంటుంది అనమాట. నేను ఆ కొబ్బరికాయ చూపించాను కదా, కాయ అంతా వేసానండి. కొబ్బరికూర శనగపప్పు తక్కువ, కొబ్బరికూర ఎక్కువైతేనే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా నేను శనగపప్పు తక్కువ వేస్తాను, కొబ్బరికూర ఎక్కువ వేసుకుంటానండి. మరి మీరు ఎలాగ వేసుకుంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే అలాగే వేసుకుంటానండి. అమ్మ అత్త అలాగే వేసుకుని చేసేవాళ్ళండి, చాలా బాగుండేదండి. చక్కని వేసుకున్నాను కదండి, చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం కలుపుకుంటే అదంతా పట్టాలన్నమాట. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఆయిల్ ఇదంతా దానికి పట్టుకుంటే ఆ రెండిటికును బాగుంటుంది. ఇప్పుడు అది మిక్సీ గిన్నెలో కొద్దిగా అది అంటిసింది కదండి, వాటర్ వేసి ఆ పాలులాగా ఉంటాయి కదా అది పోసానండి. కొబ్బరికాయ మనకు తక్కువ చిన్న ముక్క ఉందనుకో అప్పుడు పాలు వేసుకుంటే బాగుంటుందండి. నాకైతే ఆ శనగపప్పుకు ఒక కొబ్బరికాయ సరిపోతుంది కాబట్టి నేను పాలు వేసుకోలేదండి. చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి కదండి, ఎందుకంటే కొబ్బరికూర అందులో ఉడకాలి. శనగపప్పు అంటే మనం ఆల్రెడీ ఉడికిపోయింది, తర్వాత పోపులో ఉడికిపోయింది, కానీ కొబ్బరికూర కూడా అందులో ఉడకాలి కదా, అందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. రసం అండి, రసం చూసి ఇంకా నేను కర్రీ చేస్తాను కానీ రసం దుక్కే నా మనసు అంతా లాగేసిందండి. అంత బాగుందండి రసం. అందుకే నేను ఇప్పుడు 3-4 సార్లు మీకు రసమే చూపిస్తున్నానండి. దగ్గరికి అయిపోయిందండి కర్రీ. అదిగోండి చాలా బాగుంది నిజంగా. కొద్దిగా టేస్ట్ చూశాను, చాలా చాలా టేస్ట్గా ఉందండి కర్రీ. ఈ కర్రీ కొద్దిగా రైస్ వేడి తీసుకొని అందులో కలుపుకొని తినేస్తే చాలండి. అయినా నేను రసం మరి వాటర్ ఉంది కాబట్టి రసం చేశాను. కొత్తిమీర ఉడికిపోయింది కదా, కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుందండి అని చెప్తున్నానండి మీకు. కొద్దిగా మన గరం మసాలా పౌడర్, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు అవి పౌడర్ ఉంది కదా, గరం మసాలా అంటే అదే. ఆ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ వచ్చేస్తుంది కర్రీ. మెంతులు, ధనియాలు, జీలకర్ర అండి, అది వేపుకొని మనం పౌడర్ చేసుకొని ఉంచుకుంటే ఏ కర్రీలో వేసుకునే టేస్ట్ వచ్చేస్తుందండి.
చూడండి రండి, మళ్ళీ నేను మీకు చూపిస్తాను. కర్రీ అయిపోయింది అని చెప్తున్నానండి. చూడండి దగ్గర నుంచి చూడండి మీరు. కర్రీ చాలా బాగా అయింది. అదిగోండి చూసారా, చాలా బాగా కొబ్బరికూర శనగపప్పు కర్రీ అండి. మీ ఎంతమంది చేసుకుంటారో నాకు తెలియదు. ఈ పక్క రసం అండి, అదిగోండి మళ్ళీ రసం చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే ఆ శనగపప్పు వాటర్ కదా అది, ఆ రసం అండి చాలా బాగుంటుందండి. పప్పు చారు కూడా బాగోదు, సాంబార్ కూడా బాగోదండి, అంత బాగుంటుందండి. ఒకసారి మీరు అలా చెయ్యండి, చేసి చూడండి. మాలతి ఆంటీ అన్నది కదని. అందరికీ బాయ్ బాయ్, అందరికీ నమస్తే.